హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కుముద్ ఫ్రమ్ హోమిక్ కేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం సోరియాసిస్ అలాగే విట్లిగో ఎగ్జిమా గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రాబ్లమ్స్ తో మీరు కూడా సఫర్ అవుతున్నట్లయితే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ కుముద్ తో మాట్లాడి హోమిక్ కేర్ ఇంటర్నేషనల్ లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. హాయ్ మేడం, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, సోరియాసిస్ గురించి మెయిన్గా మాట్లాడుకుంటే అసలు సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది, ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారో ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తుంటాం. మెయిన్ కాజెస్ అంటే ఏం చెప్తారు? సో ఈరోజు మనం స్కిన్ కండిషన్స్లో ఎక్కువగా చూసే ప్రాబ్లమ్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది సోరియాసిస్. సో సోరియాసిస్ అంటే ఏంటిది? మనకు స్క్రీన్ పైన కనిపించేటట్లు మన స్కిన్ పైన ఎప్పుడైతే థిక్గా చాలా పెద్ద పెద్ద ప్యాచెస్ అనేది వస్తుంటాయి, దాంట్లో పింక్ బేస్ అనేది ఉంటుంది, దాంట్లో ఫస్ట్ లేయర్ వచ్చేసి వైటిష్ కలర్ ఉంటుంది అండ్ డ్రైనెస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది, ఇచ్చింగ్ అనేది కొన్ని కేసెస్లో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి స్కిన్ ఎప్పుడైనా మీకు కనిపించినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఇది సోరియాసిస్ లక్షణాలు. సో బేసికలీ సోరియాసిస్ అంటే ఏంటిది? మన బాడీ లోపల ఏదైతే స్కిన్ ఉంటుందో నార్మల్గా దాంట్లో 4 లేయర్స్ అనేది ఉంటుంది. మనకు కనిపించేది ఒక ఎపిడర్మల్ లేయర్. ఈ ఎపిడర్మిస్ లేయర్ అనేది నార్మల్గా ఒక 35 డేస్లో 28 to 35 డేస్లో ఇది రీన్యూ అనేది అవుతూ ఉంటుంది, కొత్తగా ఫామ్ అవుతుంది అండ్ పాత స్కిన్ అనేది డెడ్ స్కిన్ అనేది నార్మల్గా మన బాడీ అనేది రిమూవ్ చేసేస్తూ ఉంటుంది. సో ఏదైతే సెల్స్ అనేది ఉన్నాయో ఎవ్రీ 25 to 35 డేస్ సైకిల్లో ఇది రీగ్రో అనేది అవుతుంది. ఏదో ఒక కారణంలో మనం డిస్కస్ చేసుకుందాం ఏం కారణాలు ఉంటాయి. సో ఏదో ఒక కారణం వల్ల సపోజ్ మీకు ఇది 4 days to 8 days అంటే ఏదైతే ఒక 1 month సైకిల్ అనేది ఉంటుందో అది 4 days to 7 days సైకిల్, ఒక 1 week లోపలనే ఇది రీగ్రో అవుతుంది అంటే నంబర్ ఆఫ్ లేయర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాబ్లంకి మనం సోరియాసిస్ అనేది అంటూ ఉంటాం. సోరియాసిస్ అనేది ఒక నార్మల్గా స్కిన్ కండిషన్స్లో ఒక మన బాడీది ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో మన ఇమ్యూన్ డెఫిషియన్సీ, ఇమ్యూనిటీలో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అనేది నార్మల్గా అవుతూ ఉంటుంది. లక్షణాల్లో నార్మల్గా థిక్గా స్కిన్ ఉండడం అనేది చాలా పెక్యులర్గా ఉంటుంది అండ్ కారణాల్లో మనం అర్థం చేసుకోవాలంటే మెంటల్ అండ్ ఫిజికల్ రెండు అనేది ఉంటుంది. మెంటల్ అంటే మీకు ఇమోషనల్ స్ట్రెస్, లేకపోతే ఎలాంటి స్ట్రెస్ ఉన్నప్పుడు జనరల్గా కొంతకాలం తర్వాత ఈ సోరియాసిస్ అనేది మనకు ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్లో ఎక్కువగా సపోజ్ మీ స్కిన్ అనేది డ్రై అనేది ఉంటుంది. డ్రై అంటే బాగా వాటర్ లేని ఏదైతే స్కిన్ ఉంటుంది, మాయిశ్చర్ లేకుండా జనరల్గా ఇలాంటి స్కిన్ అనేది ప్రోన్ ఉంటుంది. అంటే సోరియాసిస్ అనేది ఇలాంటి వాళ్ళకు ఈజీగా అనేది జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. మీకు ఫ్యామిలీలో సపోజ్ ఎవరికైనా ఉన్నది సోరియాసిస్, ఫ్యామిలీలో అంటే హెరిడిటరీ వైజ్ కూడా ఇది ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీ ఫ్యామిలీలో మదర్ కానీ ఫాదర్కి ఎవరికైనా ఒక్క మెంబర్కి కూడా ఉన్నదంటే మీకు వచ్చే ఛాన్సెస్ అనేది 50% అనేది ఉంటుంది. సపోజ్ మీకు డ్రై స్కిన్ ఉంది, మీరు మళ్ళీ మీ వాటర్ చేంజ్ అవుతుంది, వెదర్ చేంజ్ అయినప్పుడు మీకు స్కిన్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అంటే మీకు ఫ్యూచర్లో సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఏజ్ గ్రూప్స్ గురించి మాట్లాడాలంటే ఇది ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ మనకు సోషియో ఎకనామిక్ స్టేటస్ పరంగా చెప్పాలంటే ఇది ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కొన్ని ఫ్యాక్టర్స్ ఏదైతే అవైలబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, డ్రైనెస్ ఎక్కువగా ఉండడం అండ్ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు మీ స్కిన్ అనేది బాగా సెన్సిటివ్ ఉండడం, ఇలాంటి కండిషన్స్ ఉంటే డెఫినెట్గా మీకు సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. డాక్టర్ గారు, సోరియాసిస్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకోవచ్చా? సో నార్మల్గా ఈ సోరియాసిస్ అనేది జనరల్గా మనం చెప్పేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు, ఆల్టర్ అయినప్పుడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ సోరియాసిస్ అనేది వస్తుంది. సో నార్మల్గా ఇది కనపడడానికి మనకు కొంచెం దగ్గరలో వేరే స్కిన్ డిసీజెస్ లాగా కనపడుతుంది. బట్ నార్మల్గా ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కింద వస్తుంది. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే మన బాడీలో ఉన్న సెల్స్ ఏదైతే ఉంటాయి, ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి, అవి డిస్టర్బ్ అవుతుంది. మన సెల్స్కి ఐడెంటిఫై చేయలేకపోతుంది. అంటే మన సెల్సే మన బాడీలో ఉన్న వేరే సెల్స్కి అది డ్యామేజ్ అనేది చేస్తూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటిది? ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం. నార్మల్గా మనం సోరియాసిస్ పేషెంట్స్కి హిస్టరీ తీసుకున్నప్పుడు మనం అడిగినప్పుడు వాళ్ళకు లాస్ట్ 2 to 3 yearsలో మేజర్గా మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ సోరియాసిస్ అనేది వచ్చింది అని పేషెంట్స్ కూడా ఇది జనరల్గా అడ్మిట్ చేస్తూ ఉంటారు. సో మీకు సపోజ్ ఎలాంటి కండిషన్స్, మీకు ఫేవరబుల్ కండిషన్స్ లేవు అయినప్పటికీ కూడా మీకు సోరియాసిస్ వచ్చింది
ఫ్యామిలీలో ఎవరికి ఇలాంటి ఇష్యూస్ లేవు, అయినా మీకు వచ్చిందంటే చాలామంది కేసెస్లో ఇది 50 to 60% మనం చూసిన కేసెస్లో ఇది మెంటల్ స్ట్రెస్ ద్వారా వచ్చే కండిషన్స్ ఉంటాయి. బికాస్ ఎప్పుడైతే మనకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా ఇలాంటి ఇష్యూస్ అనేది హెల్త్ ఇష్యూస్ ఇమ్మీడియట్గా వస్తూ ఉంటుంది. మన బాడీ అనేది ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక 2 to 5 years వరకు సరిగ్గా అండ్ చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రాబ్లం రాకుండా మన బాడీ మన ఇమ్యూన్ సెల్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటాయి. బట్ సపోజ్ మీకు మెంటల్ స్ట్రెస్ బాగా ఎక్కువగా ఉంది, మీ దానికి తట్టుకోలేకుండా ఉన్నారు అండ్ మీకు స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది రావట్లేదు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ స్పెషల్గా సోరియాసిస్ అనేది ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్ గారు, జనరల్గా మీరు అన్నట్టుగా చూసుకుంటే స్ట్రెస్ కూడా అసలు సోరియాసిస్కి ఒక కారణం అని చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. నిజానికి స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలంటారు? ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఇంట్లో ఒకరికి సోరియాసిస్ ఉంటే వీళ్ళు కూడా భయపడుతూ ఉంటారు, లైక్ మాకు కూడా స్ప్రెడ్ అవుతుందేమో అని. అలా సోరియాసిస్ పేషెంట్ ఇంట్లో ఉంటే వాళ్ళ పట్ల ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పండి. సో నార్మల్గా ఈ సోరియాసిస్ అనేది అంటువ్యాధి, అంటే కంటేజియస్ డిజీజ్ కాదు. సపోజ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా కూడా సోరియాసిస్ ఉందంటే మీ తరఫు నుంచి అంటే మీకు ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి ఇది వేరే ఫ్యామిలీ మెంబర్స్కి స్ప్రెడ్ అనేది జనరల్గా అవ్వదు. బికాజ్ ఇది అంటువ్యాధి కాదు, అంటే ఇది నాన్ కంటేజియస్ డిజీజ్, వేరే వాళ్ళకి స్ప్రెడ్ అనేది అవ్వదు. నార్మల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎగ్జిమా అంటే ఎక్కువగా ఇచ్చింగ్ రావడం ఇలాంటి కండిషన్స్ అనేది కంటేజియస్ డిజీజెస్ కింద వస్తాయంటే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఉన్నదంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. బట్ సోరియాసిస్ అనేది ఎప్పుడు కూడా నాన్ కంటేజియస్, అంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు అండ్ వాళ్ళకి మనం టచ్లో వస్తే మనకు జనరల్గా అది ఎఫెక్ట్ అనేది చేయదు. బికాస్ సోరియాసిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్, ఇది కంటేజియస్ డిజీజ్ కాదు. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎక్కువ కేసెస్లో మనం స్ట్రెస్ ద్వారా వచ్చే సోరియాసిస్ అనేది మనం చూస్తుంటాం. అలాంటి వాళ్ళ కోసానికి మనం ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది స్పెషల్గా కౌన్సిలింగ్ సెషన్స్ అనేది ఇస్తూ ఉంటాము. అంటే ఏంటిది, మీరు స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పర్సన్కి ఎవరికైనా కూడా ర్యాండమ్గా చెప్పాలంటే స్ట్రెస్ లేకుండా ఉండడం అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఎవరికైనా స్ట్రెస్ అనేది ఈజీగా అనేది ఉంటుంది. ఈవెన్ అది చిన్న ఏజ్ వాళ్ళకి కూడా స్ట్రెస్ అనేది ఈజీగా అవుతుంది. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసానికి మనం నార్మల్గా ఒక హెల్దీ రొటీన్, అంటే ఒక టైమ్లీ ఫుడ్ తీసుకోవడం, టైంకి పండుకోవడం, టైంకి లేవడం అండ్ మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడం అండ్ పాసిబుల్ ఉంటే డైలీ ఒక 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, మీ చాయిస్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ దాంట్లో కొన్ని యోగా ఎక్సర్సైజెస్. దీని ద్వారా మనం ఈజీగా మనం స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రెస్ ద్వారా వచ్చే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ద్వారా మనము జనరల్గా ఫైట్ చేసే కెపాసిటీ మన బాడీకి అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ చాలా వరకు ఎవరికైతే స్ట్రెస్ మేనేజ్మెంట్ అర్థమైన తర్వాత సోరియాసిస్ కూడా పర్మనెంట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మన దగ్గర సోరియాసిస్కి కూడా నార్మల్గా బుక్స్లో రాసిన ప్రకారంగా సోరియాసిస్ అనేది ఒక ఇన్క్యూరబుల్, అంటే ఇది ఇర్రివర్సిబుల్ డిజీజ్. కాకపోతే బికాస్ మనం ఒక పేషెంట్ది సరిగ్గా హిస్టరీ తీసుకొని అర్థం చేసుకొని మీకు దేని ద్వారా సోరియాసిస్ వచ్చింది, మీరు ఏం చేయాలి మనం డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళకు కరెక్ట్గా గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఫాలో చేస్తారో వాళ్ళకు స్ట్రెస్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఈ సోరియాసిస్లోకి వెళ్ళి కంప్లీట్గా క్యూర్ అనేది మన హోమియో కేర్లో మనం చూసిన కండిషన్స్లో డెఫినెట్గా ఉన్నాయి. 70 to 80% కండిషన్స్లో మనం సక్సెస్ అనేది చూసాము. 20% కండిషన్స్లో జనరల్గా అది బాగా క్రానిక్ ఉంటుంది, ఏదో ఒక ఫ్యాక్టర్ ద్వారా పేషెంట్ అనేది ఫాలో చేయలేకపోతుంటారు. మిస్సెలేనియస్ కాజెస్ ద్వారా అది క్యూరబుల్ అనేది ఉండదు. బట్ ఎక్కువ కండిషన్స్లో మనం చూసినప్పుడు ఈ గైడ్లైన్స్ మనం ఏదైతే సజెషన్స్ ఇస్తామో అది ఫాలో చేసినప్పుడు పేషెంట్కి సోరియాసిస్ కూడా రివర్స్ అనేది అయ్యింది. అలాంటి చాలా కేసెస్ మన దగ్గర ఉన్నాయి. డాక్టర్ గారు, జనరల్గా స్టేజ్ 1 సోరియాసిస్ అంటే ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు అది స్టేజ్ 1 సోరియాసిస్గా గుర్తించాలి? అసలు సోరియాసిస్ అని కన్ఫర్మేషన్ రావడానికి, లైక్ డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు? సో ఈ నార్మల్గా సోరియాసిస్లో స్టేజ్ 1 అంటే నార్మల్గా మీకు సోరియాసిస్ అనేది కన్ఫర్మ్ డాక్టర్ ఎప్పుడు చేస్తారు. దీంట్లో టెస్ట్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి, ఓన్లీ కొన్ని టెస్ట్ అనేది ఉంటాయి. సిబిపి విత్ ఈఎస్ఆర్ అంటే నార్మల్గా ఈ సోరియాసిస్ లోపల ఇంటర్నల్ కొన్ని ఇన్ఫ్లమేషన్స్, అంటే కొన్ని స్వెల్లింగ్స్ అనేది ఉంటాయి మన స్కిన్ లోపల. సో ఇది డీపర్ లేయర్స్లో ఉంటుంది. సో బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఇది ఈఎస్ఆర్ అనేది జనరల్గా కొంచెం హైగా వస్తుంది. సో సిమ్టమ్స్ అనేది ఎక్కువగా మన
మనం ఎఫెక్టివ్గా చూస్తూ ఉంటాం. అంటే సిమ్టమాటిక్ డయాగ్నోసిస్ అనేది మనం చేస్తూ ఉంటాము ఈ సోరియాసిస్లో. చాలా తక్కువ కండిషన్స్లో ఎప్పుడైనా కూడా స్కిన్ ప్యాచ్ టెస్ట్ అనేది అవసరం వస్తుంది. అంటే స్కిన్ అనేది రిమూవ్ చేసి కొంచెం చెక్ చేయాల్సి వస్తుంది. అది చాలా రేర్ కండిషన్స్లో ఉంటుంది. నార్మల్గా డయాగ్నోసిస్ అనేది డాక్టర్ సిమ్టమాటికల్లీ చేస్తారు. మీకు బేస్ అనేది పింక్ ఉన్నది అండ్ ఫస్ట్ లేయర్ అనేది షైనీ వైట్ కలర్ ఉన్నది అండ్ థిక్ లేయర్ ఉన్నది అంటే డెఫినెట్గా అది సోరియాసిస్ అనేది ఉంది అండ్ బాగా డ్రై ఉంటుంది. వింటర్లో అంటే చలికాలంలో జనరల్గా ఇది ఇంక్రీజ్ అనేది అవుతుంది. ఇలాంటి కండిషన్ ఉన్నదంటే డాక్టర్స్ దీనికి సోరియాసిస్ ఉన్నది అని డయాగ్నోసిస్ చేస్తూ ఉంటారు. అండ్ మీకు స్టేజ్ 1, నార్మల్గా స్టేజ్ 1 అంటే ఏంటిది, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఉంది. కొంతమందికి సడన్గా మొత్తం బాడీలో స్ప్రెడ్ అవుతుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో, ఎక్కువ శాతం కేసెస్లో ఇది చాలా గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతుంది. దానికి మనం స్టేజ్ 1 సోరియాసిస్ అంటాము. అంటే బాడీలో ఏదో ఒక 2-3 చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నాయి అండ్ వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఇది సోరియాసిస్లో మారే ఛాన్సెస్ ఉన్నది. దానికి మనం గ్రేడ్ 1 స్టేజ్ 1 సోరియాసిస్ అనేది అంటూ ఉంటాం. లైఫ్ లైన్ డాక్టర్ గారు, విట్లిగో సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుంటే దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేయాలి? సో మన స్కిన్ కండిషన్స్లో ఇంకొకటి ఆటో ఇమ్యూన్ డిసార్డర్లో సోరియాసిస్ తర్వాత వచ్చేది అన్నిటికంటే కామన్ కండిషన్లో వైట్ ప్యాచెస్. వైట్ ప్యాచెస్ అంటే నార్మల్గా మనం మెడికల్ టర్మ్స్లో విటిలిగో అనేది అంటూ ఉంటాము. ఈ వైట్ ప్యాచెస్ అనేది నార్మల్గా 2 రకాలు ఉంటుంది. ఒకటి కాల్షియం డెఫిషియన్సీ ద్వారా వచ్చే వైట్ ప్యాచెస్ అండ్ ఇంకొకటి నార్మల్గా గ్రాడ్యువల్గా విటిలిగోలా కన్వర్ట్ అయ్యే ప్యాచెస్. స్టార్టింగ్ కండిషన్స్లో ఇది వైట్ ప్యాచెస్ అనేది నార్మల్గా ఫేస్ మీద కానీ ర్యాండమ్గా ఎక్కడైనా కూడా బాడీలో ఒక వైట్ ప్యాచ్ అనేది కనపడుతూ ఉంటుంది. కాకపోతే సపోజ్ మీరు ఒక హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇది క్లియర్ అయిపోతుందంటే మీరు అర్థం చేసుకోవాలి ఇది కాల్షియం డెఫిషియన్సీ ద్వారా వచ్చిన వైట్ ప్యాచెస్. ఇది నార్మల్గా చిన్న పిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. లెస్ దెన్ 10 years ఏజ్ గ్రూప్లో, అంటే 10 years కంటే చిన్న పిల్లల్లో కాల్షియం డెఫిషియన్సీ ద్వారా నార్మల్గా వాళ్ళకి ఈ వైట్ ప్యాచెస్ అనేది వస్తూ ఉంటుంది. విటిలిగో ఎప్పుడున్నది, నార్మల్గా విటిలిగో అనేది వైట్ ప్యాచెస్ ఇది బాడీలో ఎక్కడికైనా కూడా రావచ్చు, ఏ ప్లేస్లో అయినా రావచ్చు. దీనికి ఒక పర్టిక్యులర్ ప్లేస్ అనేది జనరల్గా ఉండదు. కాకపోతే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. అగైన్ దీంట్లోపల హెరిటరీ ఫ్యాక్టర్స్, అంటే సపోజ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నది అంటే మీకు వచ్చే ఛాన్సెస్ అనేది హైగా ఉంటుంది. ఈవెన్ మీ మదర్ ఫాదర్ సైడ్లో ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, మీ మదర్ బ్రదర్ సిస్టర్స్ కానీ మీ ఫాదర్కి బ్రదర్ సిస్టర్స్ కానీ ఎవరిలో అంకల్ ఆంట్స్లో ఎవరైనా సరే ఏ తరఫు నుంచి అయినా సరే మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ ఉన్నది అంటే మీకు వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా 20 to 30% అనేది ఉంటుంది. కన్ఫర్మ్గా సపోజ్ స్ట్రాంగ్గా మీ మదర్ ఫాదర్లో ఉన్నది అంటే అది 50 to 60% ఛాన్స్ ఉంటుంది మీకు విటిలిగో రావడానికి. బట్ సపోజ్ మీకు ఈ విటిలిగో అనేది బికాస్ ఆఫ్ డెఫిషియన్సీస్, అంటే నంబర్ ఆఫ్ విటమిన్స్, మన బాడీలో ఏదైతే విటమిన్స్ ఉంటాయో విటమిన్ A, D, E అండ్ K, ఈ విటమిన్ డెఫిషియన్సీస్ ద్వారా మీకు సపోజ్ విటిలిగో వస్తుంది. బికాస్ విటిలిగో రావడానికి ఒక రీజన్ అనేది ఓన్లీ ఇది ఆటోఇమ్యూన్ డిసార్డర్ మాత్రమే కాదు, దీంట్లో కూడా మెంటల్ స్ట్రెస్తో పాటు విటమిన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉన్నప్పుడు వైట్ ప్యాచెస్ అనేది జనరల్గా స్టార్ట్ అవుతుంది. సో మనం సోరియాసిస్లో అర్థం చేసుకున్నాము, అది నంబర్ ఆఫ్ ప్యాచెస్ అనేది, నంబర్ ఆఫ్ స్కిన్ లేయర్స్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనం దానికి సోరియాసిస్ అంటాము. దీనికి రివర్స్గా విటిలిగోలో ఏదైతే ఫస్ట్ మన లేయర్ ఉందో అది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. అంటే అది రిమూవ్ అవుతుంది, అది రీగ్రో అనేది జరగడం అనేది లేదు. సో ఎప్పుడైతే మన స్కిన్ అనేది రీగ్రో అవ్వట్లేదు, అది ఓన్లీ డిస్ట్రాయ్ అవుతుంది. మన ఫస్ట్ లేయర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. దాంట్లో ఉన్న మెలానిన్ పిగ్మెంట్స్, అంటే మన స్కిన్కి కలర్ ఇవ్వడానికి ఏదైతే సెల్స్ ఉన్నాయో అది పర్మనెంట్గా డిస్ట్రాయ్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్కి మనం విటిలిగో అనేది అంటూ ఉంటాము. బికాస్ మన స్కిన్కి కలర్ ఇవ్వడానికి ఏదైతే సెల్స్ ఉంటాయో అది ఎప్పుడైతే డిస్ట్రాయ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనకు ఈ వైట్ ప్యాచెస్ అనేది వస్తాయి. ఈ వైట్ ప్యాచెస్కి మనం విటిలిగో అనేది అంటూ ఉంటాం. సో ఈ విటిలిగో లోపల నార్మల్గా మన ఫస్ట్ లేయర్ ఆఫ్ స్కిన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రిమూవ్ అవ్వడం జరుగుతుంది అండ్ అది రివర్స్ రీగ్రోత్ అది అవ్వడం అనేది చాలా స్లో ఉంటుంది. కొన్ని కేసెస్లో అది పర్మనెంట్గా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. మెడిసిన్స్ ద్వారా చాలా ఇయర్స్ ఆఫ్ మెడిసిన్స్ తర్వాత అండ్ చాలా ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత, డాక్టర్స్ హిస్టరీ అర్థం చేసుకున్న తర్వాత, దాంట్లో అవసరం ఉన్న మీకు గైడ్ లైన్స్, అంటే మీకు ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు మీరు ఏం చేయాలి అది మీరు కంప్లీట్గా ఫాలో చేస్తున్నారంటే ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. జనరల్గా సోరియాసిస్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. విటిలిగోగా చాలా జనరల్గా డిఫికల్ట్ అనేది ఉంటుంది.
ఎస్ ఇది క్యూర్ అనేది అవుతుంది. కాకపోతే బుక్స్లో రాసిన ప్రకారంగా ఇది ఇర్రివర్సిబుల్ ఉంటుంది. సపోజ్ మీ బాడీలో 50% కానీ 60% కంటే ఎక్కువగా ఇది ఇన్వాల్వ్ అయిపోతుందంటే, సపోజ్ మీకు ఓన్లీ 10, 20, 30% మాత్రమే మీ బాడీలో ఈ విటిలిగో ప్రాబ్లం ఉన్నది అంటే అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. రిగరస్ ట్రీట్మెంట్ అంటే ఎక్కువ రోజులు మీకు ట్రీట్మెంట్ అనేది అవసరం వస్తుంది. కాకపోతే ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కండిషన్స్ ఏంటంటే మీ బాడీలో ఇది మీ అమౌంట్ ఆఫ్ ఏదైతే విటిలిగో డిజీజ్ ఉంది, స్ప్రెడ్ ఆఫ్ డిజీజ్ ఉంది అంటే ఎంత పర్సంటేజ్ మీ బాడీ ఇన్వాల్వ్ ఉందో అది ఎంత తక్కువ ఉంటుంది అంతే అది రివర్స్ అనేది అవుతుంది. కాకపోతే ఈరోజు మనం చూసిన కండిషన్స్లో చిన్నపిల్లల్లో ఇది ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. అంటే బికాజ్ విటమిన్ డెఫిషియన్సీస్ చిన్నపిల్లలకి తొందరగా జనరల్గా మనం చూస్తూ ఉంటాము. వారు హెల్దీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోరు. చిన్నగా ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోనప్పుడు చిన్న ఏజ్ గ్రూప్లో 5 years నుంచి 11 yearsలో ఈ విటిలిగో వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మనం చూసిన కండిషన్స్లో పెడియాట్రిక్ అంటే ఈ చిన్న పిల్లల్లో అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. క్రానిక్ కండిషన్స్లో సపోజ్ మీకు 40 years తర్వాత లేకపోతే 30 years తర్వాత వచ్చిన కేసెస్ కూడా ఉంటాయి. అది జనరల్గా ఎర్లీగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ ఐడెంటిఫైయింగ్ కాజెస్ అంటే మనకు కాజ్ ఏది ఉంది, ఏ కారణం ద్వారా ఇది స్టార్ట్ అయింది అది ఇమ్మీడియట్గా మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి దాంట్లో సక్సెస్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఈజీగా అది రివర్స్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఆడవాళ్ళలో థైరాయిడ్ ఉన్నది, అలాంటి వాళ్ళకు విటిలిగో ఉన్నదంటే వాళ్ళకు కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది ఇది రివర్స్ అవ్వడానికి, అదర్వైజ్ కంట్రోల్ చేయడానికి. ఏ మెడిసిన్ అయినా సరే ఫస్ట్ అనేది ఈ ప్రాబ్లంకి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది, దాని తర్వాత రివర్స్ చేయడానికి ట్రై చేస్తుంది. బికాస్ మన ఏదైతే మెలానిన్ సెల్స్ ఉంటాయి అంటే మన సెల్కి పిగ్మెంట్స్ కలర్ ఇవ్వడానికి ఏదైతే సెల్స్ ఉంటాయో అది రీగ్రో అవ్వడానికి చాలా ఎక్కువగా టైం అనేది పడుతుంది అండ్ దానికి ప్రాసెస్ అనేది చాలా లాంగ్ అనేది ఉంటుంది. డాక్టర్ గారు, జనరల్గా ఇప్పుడు సమ్మర్లో స్కిన్ కేర్ ఎలాంటి స్కిన్ కేర్ అవసరం అని చెప్తుంటారు? లైక్ సోరియాసిస్ అవ్వచ్చు, విటిలిగో అవ్వచ్చు, లైక్ ఇంకే ఇతర ప్రాబ్లమ్స్ అయినా కూడా ఎలాంటి స్కిన్ కేర్ తీసుకుంటే మంచిదని చెప్తున్నారు? నార్మల్గా మన స్కిన్ కేర్ అనేది మనం ఎక్కడైతే జోగ్రాఫికల్లీ మనం లొకేటెడ్ ఉంటామో అంటే మనం ఏ ఏరియాలో ఉంటున్నాం, మనం ఏ సిటీలో ఉంటున్నాము, మన సిటీలో పొల్యూషన్ ఎంత ఉన్నది, మన లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది దాని మీద బేస్డ్ అయి ఉంటుంది. కాకపోతే మనం జనరల్ కొన్ని డిస్కషన్స్ పెట్టుకుందాం. మన హైదరాబాద్ సిటీ అనేది చాలా డ్రైగా ఉంటుంది. సో మనం ఎప్పటికైనా కూడా మాయిశ్చరైజర్స్ అనేది 365 days యూస్ చేయాల్సి వస్తుంది. సోరియాసిస్ అయినా సరే, విటిలిగో అయినా సరే, నార్మల్గా కూడా స్కిన్ హెల్దీగా ఉండడానికి బికాజ్ మన క్లైమేట్ అనేది బాగా డ్రైగా ఉంటుంది అండ్ సెకండ్ హాట్గా కూడా ఉంటుంది. థర్డ్ అనేది నార్మల్గా ఈ మాయిశ్చరైజర్స్ అనేది మీ స్కిన్ కండిషన్ ప్రకారంగా మీకు అర్థమైపోతుంది మీ స్కిన్ అనేది ఎలా ఉంది, నార్మల్ ఉందా, డ్రై ఉందా, ఆయిలీ ఉందా. సపోజ్ డ్రై ఉన్నదంటే మీకు కంపల్సరీ ఒక మంచి థిక్ క్రీమ్ అనేది అవసరం వస్తుంది. మాయిశ్చరైజర్స్లో కూడా 2 types ఉంటాయి, ఒక క్రీమ్ ఉంటుంది అండ్ ఒక లోషన్స్ ఉంటాయి. సో నార్మల్గా మీ ఆయిలీ స్కిన్ ఉందంటే మీకు ప్లెయిన్ చాలా థిన్ లోషన్స్ ఏదైతే ఉంటాయి అది మాత్రమే సరిపోతుంది. సపోజ్ మీ స్కిన్ చాలా డ్రైగా ఉంది, బాగా డ్రైగా ఉందంటే వాళ్ళు క్రీమ్స్ మాత్రమే యూస్ చేయాలి. సమ్మర్లో మీకు ఎక్కువగా అది స్టిక్కీ అనిపిస్తుందంటే నార్మల్గా లోషన్స్ యూస్ చేయండి. బట్ మీరు ఈ ఏరియాలో ఉంటున్నారు ఎక్కడైతే డ్రైనెస్ ఉన్నదంటే డెఫినెట్గా మీరు డైలీ వన్స్ అ డే అంటే బిఫోర్ బెడ్, సోరియాసిస్ లాంటి కండిషన్స్లో అయితే మనం డైలీ 2 times a day అంటే రోజుకి 2 times మీరు మాయిశ్చరైజర్స్ థిక్ క్రీమ్స్ అప్లై చేసుకోండి అని మనం జనరల్గా చెప్తూ ఉంటాము. దట్ ఈస్ వై మనకు సోరియాసిస్లో చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో క్లైమేట్ ప్రకారంగా మీకు మాయిశ్చరైజర్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సెకండ్, మీకు ఆయిలీ స్కిన్ ఉందంటే మీరు నార్మల్ చాలా ప్లెయిన్ చాలా థిన్ మాయిశ్చరైజర్స్ యూస్ చేయాలి. వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ అనేది చేయదు. చాలామంది అవాయిడ్ చేస్తారు మాకు ఆయిలీ స్కిన్ ఉంది కాబట్టి. మన స్కిన్లో నార్మల్గా కొన్ని ఆయిల్ సెల్స్ ఉంటాయి, అది ఆయిల్ సెక్రీట్ చేస్తూ ఉంటుంది. బట్ మనం కూడా కొంచెం ఎక్స్టర్నలీ స్కిన్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రెజెంట్గా సమ్మర్స్లో సన్ స్క్రీన్ మీకు ఏదైతే సూట్ అవుతుంది అది కంపల్సరీ యూస్ చేయాల్సి వస్తుంది. స్పెషల్గా మీరు ఎప్పుడైతే మీ సూర్యకిరణాలు సన్ లైట్ మీకు డైరెక్ట్గా మీ స్కిన్ మీద పడుతుందంటే డెఫినెట్గా అన్ని ఎక్స్పోజ్డ్ పార్ట్స్కి మీరు ఒక మంచి సన్ స్క్రీన్ అనేది యూస్ చేయాల్సి వస్తుంది. అండ్ లాస్ట్, మీకు స్కిన్ ఎప్పటికైనా కూడా మీకు ఏదైతే ఫేవరబుల్ సోప్స్ ఉంటాయి అది మాత్రమే యూస్ చేయాలి. దాంట్లో నార్మల్గా TFM 80 to 90% అంటే దాంట్లో ఆయిల్స్ ఎక్కువగా ఉండే సోప్ అనేది మీరు చూస్ చేయాలి. ఇది జనరల్ మన స్కిన్ కోసానికి హెల్దీ ఉండడానికి ఏం చేయాలి అది మీరు జనరల్ గైడ్లైన్స్ అనేది ఉంటుంది. ఇది ఎవరైనా సరే ఏజ్ ఇర్రిగార్డ్స్ ఆఫ్ ది ఏజ్ అంటే మీరు చిన్నపిల్లలు ఉన్నా కూడా మీరు ఇది ఫాలో చేయొచ్చు, అడల్ట్స్ ఉన్నా కూడా ఇది ఫాలో అనేది డెఫినెట్గా చేయొచ్చు.
ఎస్ డాక్టర్ గారు, మామూలుగా విట్లిగో కానీ లైక్ ఇది సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళు ఏదైనా అకేషన్కి వెళ్ళాలని రెండు సార్లు ఆలోచిస్తారు. అండ్ మోర్ ఓవర్ మ్యారేజ్ అని అనగానే కూడా మ్యారేజ్ చేసుకోవడానికి కూడా చాలా హెసిటేట్ అవుతుంటారు. ఒకవేళ చేసుకున్న తర్వాత ఫర్దర్గా కూడా ఈ ప్రాబ్లం పుట్టబోయే వాళ్ళకు కూడా ఉంటుందేమో అని ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. వీళ్ళకి హోమియో ట్రీట్మెంట్ త్రూ ఎంతవరకు హెల్ప్ అవ్వచ్చు అంటారు? సో మన హోమియోపతిలో స్పెషల్గా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో సోరియాసిస్ వచ్చిన తర్వాత రివర్స్ అవ్వడం అండ్ విటిలిగో వచ్చిన తర్వాత రివర్స్ అవ్వడం టైం టేకింగ్ ప్రాసెస్ డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది, ఫ్యూచర్ జనరేషన్స్కి అంటే మా పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటుందా ఆఫ్టర్ మ్యారేజ్? సో జనరల్గా మీకు వచ్చే ఛాన్సెస్, మీ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ అనేది 50% వరకు ఉంటుంది. బట్ ఆ 50% కూడా 5% వరకు వెళ్ళిపోవచ్చు. మీరు ఇది జనరల్ కండిషన్స్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, మన అట్మాస్ఫియర్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ అది పర్ఫెక్ట్గా ఉన్నది, వాళ్ళు మీ కిడ్స్ మీ పిల్లలు కూడా ఇదే ఫాలో చేస్తున్నారంటే వాళ్ళకు ఛాన్సెస్ ఉంటాయి. బట్ రాకుండా ఉండే ఛాన్సెస్ 100% ఉంటుంది. సో ప్రికాషన్ అనేది ఎప్పటికైనా ఇంపార్టెంట్ ఉంటుంది. మీకు ఒక్కసారి ఒక్క హెల్త్ ఇష్యూ వచ్చిందంటే డెఫినెట్గా మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారు మీరు ఫ్యూచర్లో ఏమి చేయాలి, ఏమి చేయొద్దు. సపోజ్ మీరు అదే మీ కిడ్స్కి మీ పిల్లలకి ఆఫ్టర్ మ్యారేజ్ మీరు అదే చేపిస్తున్నారు అంటే, అదే ఫాలో చేపిస్తున్నారు అంటే వాళ్ళకు ఇలాంటి సోరియాసిస్ కానీ విటిలిగో వచ్చే ఛాన్సెస్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది, నెగ్లిజిబుల్ ఉంటుంది. అండ్ వచ్చిన తర్వాత కూడా అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా 100% ఉంటుంది, మెజారిటీ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మోస్ట్ కండిషన్స్లో మన హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా డెఫినెట్గా ఉంటుంది. అండ్ వచ్చినా కూడా చాలా తక్కువ టైంలో అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అంటారా? ఎస్, సోరియాసిస్ అండ్ విటిలిగో మన బుక్స్ ప్రకారంగా ఇది ఇర్రివర్సిబుల్. బట్ ఎస్, బికాస్ మనం డయట్ అండ్ డూస్ అండ్ డోంట్స్ సరిగ్గా అర్థం చెప్పిస్తాము కాబట్టి మన హోమియోపతిలో దీనికి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ క్రానిక్ అంటే చాలా లాంగ్ టర్మ్ ఉన్నదంటే వాళ్ళకు ఎక్కువ టైం పడుతుంది. మీకు షార్ట్ టర్మ్ ఒక లాస్ట్ 1 to 2 years నుంచి మీరు సఫర్ అవుతున్నారంటే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి ఇది కంప్లీట్గా రివర్స్ అవ్వడానికి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తున్నామనండి TV9.